వర్మపై బర్రెలక్క కంప్లైంట్ ఫిర్యాదు మహిళా కమిషన్లో ఫిర్యాదు. ఇది వర్మ స్వయంకృత అపరాధాల్లో భాగంగానే ఈ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వర్మ మొదటి నుంచి కూడా కాంట్రవర్షియల్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు. సో కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు. అదేమంత ఇది కాదు, కానీ మాట్లాడాల్సిన అంశాన్ని మాట్లాడకూడదు అంశాన్ని ప్రతి అంశాన్ని కూడా తన పరిధి అంటే తన పరిధిలో మాట్లాడుకుంటే అది వేరే విషయం. పరిధి దాటి మాట్లాడితే వ్యవస్థలు ఇన్వాల్వ్ అయ్యేలా మాట్లాడితే అది వేరే విషయం. అంటే చట్టాన్ని వీటిని చేతుల్లో తీసుకుంటూ ఎదుటి మనోభావాల్ని పరిగణలో తీసుకోకుండా మాట్లాడేటువంటి వాటిని పరిధి దాటి మాట్లాడటం అంటారు. పరిధిలో మాట్లాడటం అంటే చట్టాన్ని చేతుల్లో తీసుకోకుండా, అంటే చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా, ఎదుటివాళ్ళ మనోభావాలు మాట్లాడకుండా, వ్యక్తిత్వ హననానికి వెళ్లకుండా మాట్లాడేదాన్ని పరిధిలో మాట్లాడటం అంటారు. సో పరిధి దాటి మాట్లాడడం, వ్యక్తిత్వ హననానికి వెళ్ళటం, క్యారెక్టరైజేషన్లో భాగంగా రియల్ క్యారెక్టర్ని డూపు తరహాలో పెట్టి అదే పేర్లు పెట్టి మాట్లాడాలు, వాళ్ళ జీవితాన్ని యాంటీ ఎలిమినేట్స్గా వాళ్ళని చూపించేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే అది పరిధి దాటి ప్రవర్తించడం. సో అందులో భాగంగానే బర్రెలక్క అని ఈ మధ్యకాలంలో తెలంగాణ నుంచి ఒక నియోజకవర్గానికి పోటీ చేసినటువంటి ఒక యువతి, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, యువతకి అంటే యువతలో మార్పు వస్తుంది, రాజకీయాల్లోకి రావాలి, ఆవిడ గెలిస్తే రాజకీయాలకి, డబ్బుకి, ప్రలోభాలకి, వీటన్నిటికీ చెక్ పెట్టినట్టే అలాంటి ఒక అభ్యర్థి గెలవాలి, అసెంబ్లీకి రావాలి అని చాలామంది దేశ విదేశాల నుంచి మద్దతు ఇచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి మద్దతు ఇచ్చారు. తెలంగాణలో కూడా నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. సో బ్యాడ్ లక్, ఆవిడ ప్రస్తుత పోటీలో గెలవలేకపోయింది. తెలంగాణ ప్రజలకి అనుకూలమైనటువంటి వ్యక్తికి అంటే ఆ నియోజకవర్గంలో గెలిపించుకోవాల్సిన అభ్యర్థిని ఓట్లేసి గెలిపించుకున్నారు. సారీ, కొల్లాపూర్ గెలిపించుకున్నారు. ఇక అది అక్కడితో అయిపోయింది. ఆవిడ మరొకసారి ఎంపీగా పోటీ చేసేందుకు పోటీ చేస్తాను అనేటువంటి ఇదితో ఉన్నారనేది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా నడుస్తున్నటువంటి చర్చ. సో ఈ మధ్య ఏదో సినిమా తీసి, యోహం అనే ఒక సినిమా తీసి, ఆ యోహానికి రియల్ క్యారెక్టర్లందరినీ అందులో డూపుల్ని పెట్టి, ఆ డూపులందరినీ వాళ్ళందరినీ నెగిటివ్ షేడ్స్ చూపిస్తూ వాళ్ళ వ్యక్తిత్వ హననానికి వెళ్ళడమే కాకుండా వాళ్ళని నిజ జీవితంలో విలన్లుగా చూపించేటువంటి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ అంటూ కూడా ఆయన్ని పెద్ద ఎత్తున హీరోలా చూపించి, మిగతా రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయాల్లో లేని బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా, చనిపోయినటువంటి వాళ్ళని కూడా పూర్తిగా విలన్లుగా చూపించేటువంటి ప్రయత్నం అయితే ఆ సినిమాలో చేశారనేది, ఆ సినిమాలో చేయడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే దాని మీద కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి అంశం. ఆ సినిమా అప్పట్లో రిలీజ్కి అయితే నోసుకునేటువంటి పరిస్థితి. కానీ ఆ ఈవెంట్, ఆ ఆడియో ఫంక్షన్ వేదికగా, ఆ ఈవెంట్ వేదిక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది పెట్టి ఆ ఇంట్లో వైసీపీ నేతలందరినీ పిలిచి పవన్ కళ్యాణ్ను, చంద్రబాబును, లోకేష్ను విమర్శించేటువంటి క్రమంలో బర్రెలక్కని మాట్లాడినటువంటి బర్రెలక్క శిరీష ఆ యువత గురించి మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి అని చెప్పని ఈరోజు ఆవిడ వెళ్ళి ఫిర్యాదు చేసింది. సో ఆ యువతి అంటే దిక్కు ముక్కు లేనటువంటి యువతి, గుర్తింపు లేనటువంటి యువతి, బర్రెల్ని కాసుకుంటుంది అనే అంశాన్ని, ఒక యువతి మనోభావాలు దెబ్బతింటాయా లేదా, అలా మనం మాట్లాడొచ్చా లేదా అనేది లేదు. కాంట్రవర్సీ కోసం ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా మన చేతుల్లో తీసుకోవచ్చు, ఎవరి మనోభావాలను ఎక్కడైనా సరే మనం కించపరిచి మాట్లాడొచ్చు అనుకుంటే అది పెద్ద నేరం అవుతుంది. ఈరోజు మహిళా కమిషన్లో ఆవిడ ఫిర్యాదు చేయటం, ఆ ఫిర్యాదు తర్వాత ఎలాంటి ఇది ఉంటుంది, వర్మ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది ఇంకా వేసి చూడాల్సినటువంటి పరిస్థితి.